ఆ నియోజకవర్గంలో 2 పార్టీలు, 3 గ్రూపులు అని చందంగా తయారైంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే విజయం వరుస్తుందని స్థానిక నేతలు ఎప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా అధికారంలో మాత్రం కాంగ్రెస్ ఉండడంతో నేతలు అయోమయంలో పడుతున్నారు. బీజేపీలో ఎమ్మెల్యే వర్గంతో పాటు కాంగ్రెస్లో 2 గ్రూపులు ఉండడంతో ఏ వర్గం మద్దతుతో గెలిస్తే విజయం సాధించవచ్చు అని స్థానిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమి జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నిర్మల్ జిల్లా ముధోల్లో రాజకీయం హీటెక్కి 3 ముక్కలాటగా కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపొందాలంటే ఏ వర్గంలో ఉంటే సాధ్యమవుతుందో, ఏ వర్గంలో ఉంటే అభివృద్ధి పనులకు నిధులంతాయో ఇప్పటినుంచే లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు పోటీ చేసే నాయకులు. ముధోల్లో బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ కొనసాగుతుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కార్యక్రమాలు ఎమ్మెల్యే రామారావు పటేల్, అటు కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సహాయంతో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తమదైన రీతిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్ కాపీలు, సీఎంఆర్ చెక్కులు సైతం తీసుకొస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వర్గం వైపు కొనసాగాలా, లేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుల వైపు కొనసాగాలా అంటూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు అంతర్మథనం పడుతున్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి నియోజకవర్గంలో 3 గ్రూపులుగా ఏర్పడి స్థానిక రాజకీయాలు నడిపిస్తున్నారు. అభివృద్ధికి 3 పోటీపడి పనిచేస్తున్నా ఎవరికి వారు కేడర్ను కలిగి ఉండి ప్రజా సమస్యలపై, అభివృద్ధి పనులపై నిరంతరం స్పందిస్తున్నారు. దీంతో వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్థాయిలో పోటీ చేసే ఆలోచన కలిగిన నాయకులు ఏ నాయకుని వైపు ఉంటే ప్రజలు మెప్పు పొందుతామో అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నాయకులకి ఎటువైపు కొనసాగి ఉండాలో అంతు చిక్కడం లేదంటూ వాపోతున్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే అండతో పోటీ చేస్తే గెలిచిన అభివృద్ధి పనులకు ఏమైనా ఆటంకాలు ఉంటాయా, నిధుల విడుదలలో ఏమైనా జాప్యం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి బలమైన కేడర్ కలిగి ఉండడంతో తన వర్గం నుంచి ఎక్కువ అభ్యర్థులను పోటీలో ఉంచి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నారాయణరావు పటేల్ తన వర్గం నుంచి బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ముధోల్ రాజకీయం 3 ముక్కలాటగా కొనసాగి రసవత్తరంగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.